హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 18 డే 17 రివ్యూ అండి. సో నిన్నైతే గేమ్ బెలూన్స్ టాస్క్ అయింది కదండీ! దాని కంటిన్యూషనే కొద్దిగా పార్ట్ అయితే చూపించాడు. ఇంకా యష్మి వీళ్ళందరూ కూడా ఎక్కువ క్లాష్ పడుతున్నారనమాట. ఆహ్, ఇంక అదే అనమాట. ఆ లైన్‌లోకి బాక్స్‌లోకొచ్చి ఆడాలి. బాక్స్‌లోకి ఔట్ ఆఫ్ బాక్స్ ఆడాడు అని అభయ్ గురించి వాళ్ళు, అలాగే తను బాల్స్ ఇవన్నీ తక్కువేసింది సోనియా అని చెప్పి ఇంక ఇలా అరుచుకున్నారు. ఇక్కడైతే నిఖిల్ అయితే క్లియర్‌గా అరుద్దాము అంటే అరిచాడు. బట్ స్టిల్ నాకేమనిపించిందంటే అక్కడ ఆహ్, అంటే యష్మిని కంట్రోల్ చేయడానికే అరిచింది తప్పితే తన పాయింట్స్ చెప్దామని ట్రై చేసినా గూడా అవ్వలేదు. ఇంకా ఫుల్ మణికంఠ గూడా క్వెషన్స్ అడిగినా గూడా తను చెప్పలేదు. నిఖిల్ అలాగే నిఖిల్ అడిగిన దానికి వీటిలకి వాళ్ళు సమాధానం చెప్పకపోవడం ఇదంతా జరిగిందనమాట. సో, ఇందులో అయితే మధ్యలో అయితే గనక ప్రేరణ కాదు మన విష్ణు వచ్చి ఆకలేస్తుంది కదా! ఇంక ఆపేయండి గొడవ అనేది చెప్పారనమాట. సో, అందరూ ఇంక లోపలికెళ్ళిపోతారు ఫుడ్. ఇప్పుడైతే గనక అబ్బాయి దగ్గరికెళ్ళి మన నాగమణి కంట చెప్తాడనమాట. "ఏంటసలు నువ్వు బాక్స్ ఔట్ ఆఫ్ ద బాక్స్ ఎళ్లి కొట్టావు ఇదంటే" "లేదు నేను కొట్టలేదు. నేను ఔట్ ఆఫ్ ద బాక్స్ ఎళ్ళినా గూడా నేను లోపలికొచ్చిన తర్వాతే బెలూన్స్ పేల్చాను. ఒకవేళ పేల్చుంటే ఔట్ ఆఫ్ ద బాక్స్ పేల్చుంటే గనక అప్పుడు డిస్‌క్వాలిఫై చేయొచ్చు. బట్ నేనక్కడ లేను. అది నా టాక్టిక్స్. నేను బయటికెళ్తున్నా, వస్తున్నా. అది నా స్ట్రాటజీ" అన్నట్టుగా మాట్లాడాడు. అంటే తన స్ట్రాటజీది తప్పని చెప్పలేము. రైట్ అని చెప్పలేము. సో, అక్కడేంటంటే ఇది 2 గ్రూప్స్ గూడా వాళ్ళ వాళ్ళ యాంగిల్స్‌లో కరెక్ట్‌లాగా అనిపించేంత సిట్యుయేషన్ అయితే ఉంది. కొద్దిగా అయితే గనక నాకేంటంటే సోనియా, నిఖిల్ వాళ్ళు గెలిపించడం గురించి కొన్ని పాయింట్స్ వాటెవర్ సంచాలక్ లీనియన్స్ కొద్దిగా తీసుకుంటారు కదా! అదైతే తీసుకున్నట్టు నాకైతే అనిపించింది. నిన్న గూడా నా రివ్యూలో చెప్పానండి. సో, అదైతే జరిగింది. సో, ఇంక అందరూ అయితే అభయ్ అయితే క్లియర్‌గా చెప్పాడు. మా గ్రూప్‌కి మేమే పని చేద్దాము. మన గ్రూపు అగెయిన్స్ట్ వాళ్ళకి ఎళ్లి ఏమి పని చేయొద్దు. ఇది బిగ్ బాస్ వచ్చినా కూడా ఏం చేయలేము. అప్పుడు చూద్దాము. నేనైతే మన దానికే పని చేయండి అని చెప్పి అన్నారనమాట. అయితే ప్రేరణకి దోసలన్నీ వేసుకొని రమ్మన్నాడంట. సో, తనెళ్ళి దోసలేస్తోంది. ఇక్కడేమో ఫస్ట్ స్టార్టింగ్ అయితే మణికంఠ మామూలుగానే వచ్చి అడిగాడండి. తను గూడా దోస అడుగుతోంది. ఒక దోస ఏసిద్దామంటే, లేదు మన చీఫ్ చెప్పాడు కదా! ఇది మనకి వేసుకొని దాచుకోమని చెప్పాడు అని చెప్పి చెప్తుందనమాట ప్రేరణ. లేదు ఒక దోసే కదా ఏమవుతుంది, ఒక దోస ఇస్తే ఏం పర్వాలేదులే, తను ఆకలేస్తుంది అంటోంది కదా! తనకి వేసుకోవడం రాదు అని అంది. ఇక్కడ ఏమైందంటే ప్రేరణకిను ఇంకా విష్ణుకి ఆల్రెడీ క్లాష్ ఉంది. వాళ్ళిద్దరికీ నామినేషన్స్ ఈ గుడ్లు గొడవ కానీ వాళ్ళిద్దరూ కూడా కొద్దిగా కోల్డ్ వార్ నడుస్తోందనమాట. సో, అందు గురించి ఇద్దరికీ కూడా వాళ్ళిద్దరికిద్దరు మనస్పర్ధలు కొద్దిగా వాళ్ళ యొక్క ఫేస్ ఇది గానీ, లేకపోతే ఇది గానీ వాళ్ళ మాటలు గానీ కొద్దిగా ఎదుటి వాళ్ళని హర్ట్ చేస్తున్నట్టుగానే ఉన్నదనమాట. సో, ఇక్కడ అనవసరంగా పాపం ఎవరు మన మణికంఠ అయితే బలయ్యాడు అనిపించింది నాకైతే. ఎందుకంటే తనొచ్చి ఫస్ట్ అయితే చెప్తాడనమాట. మామూలుగానే కదా తను అడుగుతోంది కదా! ఒక దోసకి ఏం అవ్వదులే, పర్వాలేదులే అడ్జస్ట్ చేసుకుందాము. ఒక దోస ఏసిద్దాం అంటేనేమో తనేమో తీసి మామూలుగానే ఏసింది. కాకపోతే ఫస్ట్ మన ఎవరు ప్రేరణ చెప్పే మాటలేంటంటే, అది మనం సేవ్ చేసుకుందాము వాళ్ళకేమొద్దు అని చెప్పి తను చీఫ్ తరఫు నుంచి చెప్పినట్టుగానే చెప్పింది. అగైన్ నేను చెప్పాను కదా! హీట్ ఆఫ్ ద మూమెంట్‌లో వాళ్ళకి వీళ్ళకి పడట్లేదు కాబట్టి వాళ్ళు ఏమన్నా గూడా నా గురించే ఫుడ్ వద్దన్నారేమో అనుకుని విష్ణు ఇక్కడైతే గనక ఎళ్ళి కొద్దిగా ఏడవడం ఇదంతా చేసింది. నాకిలా ఇసిరింది, నాకు నచ్చలేదు. మళ్ళీ ఏమో వచ్చిన తర్వాత నేనొచ్చిన తర్వాత అదేంటిది పెద్ద నువ్వే మహానుభావుడివి, నువ్వే ఇచ్చుకో, మేమిది కాదు అన్నట్టుగా చేసాం. అయ్యో! అదేం లేదని అక్కడ మణికంఠ చెప్తూ ఉంటాడనమాట ప్రేరణతో. అదేం కాదు జస్ట్ ఒక ఫ్లూస్‌కి ఏమవుతుందిలే వదిలేయి ఇది అని చెప్తున్నాడనమాట. అక్కడికెళ్ళి విష్ణు కూడా చేసిన సీన్‌కి వాటెవర్ తను క్రై చేయడం గానీ, ఇది గానీ తనెక్కువ ఓవర్‌గా తీసుకుంది. అంటే అక్కడ ఎదుట మనిషి తనకు పడదు కాబట్టి తను ఏడవడం మొదలుపెట్టిందనమాట. సీన్ క్రియేట్ చేసింది తను. ఇక్కడ ఎలా ప్రేరణ క్రియేట్ చేస్తుందో అక్కడ తను మణికంఠ వచ్చి మామూలుగానే తను రష్‌లో ఉంది. తన గురించి ఏమి అలా అనుకోకు, తప్పుగా ఏమి ఇవ్వలేదు. బట్ నేనైతే తన ఫేస్ ఫీలింగ్ అయితే చూడలేదు. తనకైతే విల్లింగ్‌నెస్‌గా లేనట్టుగానే అనిపించింది. ఎందుకంటే ఇవ్వకూడదు అనుకుంది కాబట్టి అన్నట్టుగానే చెప్పాడు గానీ, ఇదంతా సిట్యుయేషన్‌లో మణికంఠని బ్యాడ్ చేసేసుకుని అందరూ గూడా తన మీదకి ఇదంతా ఎందుకొస్తుందంటే అంతకుముందు వీక్స్‌లోనూ తను ఆడిన ఆట విధానం వల్లండి. తనేంటంటే ఎవరితోటైనా ఫ్రెండ్‌షిప్ చేస్తున్నట్టుండి పాయింట్స్ కలెక్ట్ చేసుకొని మాట్లాడతాడు కాబట్టి మణికంఠలో ఉన్న బ్యాడ్ క్వాలిటీ వల్ల తనకిప్పుడు చుట్టుకుంది ఆబ్వియస్‌గా.
సో, ఇక్కడ మామూలుగా చెప్పి నేను సర్ది చెప్తాను అని ప్రేరణ దగ్గరికొచ్చి ఎందుకు ఇచ్చేసుంటే సరిపోయేది కదా అని చెప్పడం. అయినా గూడా నువ్వెవరు చెప్పడానికి అన్నట్టు నువ్వు ఇదంతా అవుతుందనమాట. ఇంకా సద్దుమణిగింది అందరూ ఓకే అంటే సోనియా ఏమో నువ్వెళ్ళి ఇవ్వు తనకి ఏదైతేనే ఇంటెన్షన్ చేసావో అన్‌ఇంటెన్షనల్ జరిగిందా నీకు వదిలేయి. ఫుడ్ విషయం కదా ఎందుకొచ్చింది ఎళ్ళివ్వని. ఇక్కడేమో చెప్తూ ఉంటాడనమాట మణికంఠ సెన్సిటివ్ టాపిక్ గురించి మీరిద్దరు ఎందుకు కొట్టుకుంటారు. నేను ఇద్దరికీ చెప్తున్నాను కదా మంచిగా ఉండండి అన్నట్టుగా మాట్లాడతాడనమాట. తినేమో ఎక్కువ ఊహించడు. అయితే అంతా అయిపోయి అక్కడికెళ్ళి కూర్చోంగానే ఈ వెనకాల మనకి మేబీ లైవ్‌లో కొన్ని క్లిప్స్ ద్వారా తెలిసిందేంటంటే నబీల్ వీళ్ళందరూ గూడా మణికంఠనే చేశాడు. మణికంఠ మధ్యలోకి రాకపోయి ఉంటే వాళ్ళిద్దరూ ఎప్పుడోకప్పుడు సర్దుకునేవాళ్ళు ఇది అని చెప్తున్నారు గానీ, బట్ ఇక్కడ యాక్చువల్‌గా మణికంఠ కావాలని మధ్యలోకొచ్చి చేసిందేం లేదండి. తన సిట్యుయేషన్‌ని కామ్ డౌన్ చేద్దాం అనుకునేసరికి తన చేతులు దాటిపోయి ఇద్దరు క్లాష్ ఉండడం వల్ల ఇక్కడ వాళ్ళిద్దరూ అపార్థం చేసుకున్నారు. బట్ మిగతా హౌస్ మెంబర్స్ అందరూ గూడా మణికంఠనే బ్లేమ్ చేశారనమాట. సో, నబీల్ తన ఎవరు ప్రేరణతో మాట్లాడితేనేమో ప్రేరణ ఏమో ఇంకా అందరి మధ్యలోకొచ్చి నీదంతా నీ వల్లే జరిగింది. చిన్నదాన్ని క్లాష్ చేసావు. కావాలని ఎక్స్టెండ్ చేసావు. ఇదంటే నీకు వరస్ట్ గేమ్ అర్థమైంది. నువ్వు వరస్ట్ గాడివి. నువ్వు మంచివాడివి కాదు. డేంజరస్ అన్నట్టుగానే మాట్లాడిందనమాట. అదంతా ఎందుకో అనిపించింది. ప్రేరణ అనవసరంగా మాటలు వదిలేసింది మణికంఠ పైన అనిపించింది. మణికంఠ లోపలికెళ్ళి అదేంటది మాట్లాడు నేను అలా అంటావేంటి, నేనేం చేశాను, నిన్నిద్దరిని సెన్సిటివ్ టాపిక్ గురించి నేను మాట్లాడదామని అనుకున్నాను, అది కాస్త నువ్వు నన్నే అంటావేంటి, నా మీద బ్లేమ్ వేస్తావేంటి, నువ్వేదో నన్ను ఇది చేస్తావని. అది కాక నేను పొద్దున్నే అనుకున్నాను నువ్వు విన్నర్ క్వాలిటీ ఉంది మంచిగా ఉంటావు అనుకున్నాను, బట్ ఇలా దిగజారిపోయావేంటి అన్నట్టుగా అంటాడనమాట. ఇంత ఇదిగా ఆలోచిస్తావేంటి నా గురించి అని చెప్పి. అక్కడ సేమ్ అదే పక్క దాంట్లో ఏమో ఎవరు విష్ణు ఉంటారు. విష్ణు కూడా అంటుంది తను ఏం చేయలేదు కదా ఎందుకు అలాగా అంటే, ఇక్కడేమో ఇంకా క్లాష్ ఎక్కువ అయినట్టుంది అరుపులు, అదంతా మనకి ఇందులో చూపించలేదు. బట్ ఏమో మణికంఠ అంటాడు ఇప్పటికన్నా ఎక్కువ నోరు తెరిచి మాట్లాడు విష్ణు, నన్ను బ్లేమ్ చేస్తే అలాగా, మీ ఇద్దరు డ్యామేజ్ అవ్వకుండా మంచిగా ఉండాలని చెప్పి నేను చెప్తే నన్ను ఇది అంటారంటే. అంటే ఇక్కడ యాటిట్యూడ్ చూపించిందంటే ప్రేరణ పిచ్చగా అనిపించింది అనమాట. పోరా పో ఏంటి ఇది పో బయటికి పో అని. అది చాలా చిరాగ్గా అనిపించిందండి ప్రేరణ సైడ్ నుంచి. అనవసరంగా అంటే ఇప్పుడు గొడవ అయింది ఓకే, వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, మేము బాగానే ఉంటాం, నువ్వెందుకు మధ్యలో వచ్చావు అన్నట్టుగా చేసింది. కానీ యాక్చువల్గా అయితే ఫస్ట్ ప్రేరణ అఫెండ్ అయ్యింది, అలాగే విష్ణు అఫెండ్ అయ్యింది. ఇక్కడ సర్దుమణిగించడానికి మణికంఠ అయితే బ్యాడ్ అయ్యాడు. సో అలాగైతే జరిగిందండి. ఇంకా నెక్స్ట్ ఏమో పాన్ కార్డ్ కాన్వర్జేషన్, అదే మన పృథ్వీ, అభయ్, నిఖిల్, సోనియా వీళ్ళ కాన్వర్జేషన్ జరుగుతుందనమాట. అయితే అక్కడ పృథ్వీ కొద్దిగా కామ్గా స్లోగా ఉన్నాడు. కొద్దిగా మాట్లాడకుండా ఉంటే ఏమైందని నిఖిల్ అభయ్ అడిగితేనేమో చెప్పడనమాట. సరే నిఖిల్ ఏమో బయటకు పదరా సిగరెట్ తాగుతూ మాట్లాడదాం అని చెప్పంటే అప్పుడు పృథ్వీ చెప్తాడనమాట, లేదు సోనియా ఇలా నన్ను ఏంటి ఇలా నువ్వెవరు నన్ను అడగడానికి అని గేమ్లో అడిగింది, ఇంకోళ్ళు అయితే కనుక నేను తిరిగి చెప్పామండి, తను అడిగేసరికి నాకు బాధేసింది, అందుకే నేను మాట్లాడకుండా కూర్చున్నాను, ఈ బాండింగ్ పెరగడం వల్ల ఇది జరుగుతోంది అన్నట్టుగా మాట్లాడతాను అనమాట. సార్ దీని తర్వాత లైవ్లో అయితే వాళ్ళంతా మళ్ళీ ఓదార్పులు, హగ్గులు, గోల, ఇలా రాయడాలు అన్నీ చేయడం జరిగిందండి సోనియా పృథ్వీతోటి. అదంతా కూడా కట్ చేస్తారు బ్యాడ్ కింద చూపించకూడదని చెప్పి. బట్ స్టిల్ ఎపిసోడ్లో అయితే అదంతా ఏం చూపించలేదన్నమాట. ఇంకేమో పొద్దున్న అయిన తర్వాత మార్నింగ్ సాంగ్ ఏమో ఈ బంగారు కోడిపెట్ట పాట వేశాడు. మనందరికీ తెలుసు ప్రోమో బట్టి ప్రభావతి 2.0 వస్తుందని. ఇంకా దాని తర్వాత ఏమో సీత, నైనిక, విష్ణు వీళ్ళు కూర్చొని సోనియా, నిఖిల్ గురించి మాట్లాడుకుంటున్నారు. సీత అయితే ఇక్కడ గుడ్ పాయింట్, వ్యాలిడ్ పాయింట్ లాగా తీసుకొచ్చిందండి. నిఖిల్ ఎప్పుడైనా చూడు, మనం అందరం అనుకున్న రివ్యూయర్స్ కానీ లేకపోతే బయట జనాలు కానీ అనుకున్న విషయమేనండి. సెకండ్ డే నుంచి ఫస్ట్ నామినేషన్స్ అయిన తర్వాత మీరందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, నామినేషన్ కాదు ఒక టాస్క్లో మీరు గ్రూప్ గేమ్ ఆడేస్తున్నారు అని ఒక బ్లేమ్ అయితే చేసింది సోనియా. దాని దగ్గర నుంచి సోనియాని ఎలాగైనా గ్రిప్లో పెట్టుకోవాలని చెప్పో, లేదంటే తనతో ఫ్రెండ్షిప్ చేయాలనో, లేకపోతే అటు నుంచి ఆ చెడ్డ పేరు రాకుండా ఉండడానికి తినతో కలవాలనుకున్నాడు. నిఖిల్ కలిసాడు అనమాట థర్డ్ డే నుంచి. ఇంకా అక్కడి నుంచి మనకు తెలుసు సోనియా అని నిఖిల్ ఫ్రెండ్షిప్. సో అదే చెప్తున్నమాట, నేను 2 days చూశాను, సెకండ్ డే నుంచి మొదలు
వీళ్ళిద్దరు ఎక్కువ ఇది చేస్తున్నారు. నిఖిల్ అయితే ఎంతసేపు సోనియా సోనియా అంటూ ఉంటాడు. అసలు అర్థమే కాదు. ఏ గేమ్ వచ్చినా ఏ ఇదొచ్చినా కూడా తన గురించే మాట్లాడతాడు. అస్సలు అర్థం కాలేదు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడంటే. అట్ ద సేమ్ వే అటు సైడ్ ఏమో నిఖిల్ను సోనియా మాట్లాడుకుంటుంటే సోనియా అంటుంది, అయ్యో పృథ్వీని అలా అన్నాను అంటే, పృథ్వీనైనా నన్ను కూడా అన్నావు కదా, చేయి పట్టుకోకు వదిలే నాకు అని చెప్పంటే, లేదని ఇలా లాక్కుంటుంది అనమాట. లాక్కుంటేనేమో లేదు లేదు అదని చెప్తే మళ్ళీ హగ్గించుకుంటారు అనమాట వీళ్ళిద్దరు. సో ఆ సీన్ ఈ సీన్ కొద్దిగా క్లబ్ చేసి మిక్స్ చేసి ఎడిట్ చేసి చూపించాడు బిగ్ బాస్. దాని తర్వాత ఇంకా రేషన్ షాపింగ్. నిన్న గెలిచిన వాళ్ళు నిఖిల్ క్లాన్ వాళ్ళు, అలాగే ఓడిన వాళ్ళు మన అభయ్ క్లాన్ వాళ్ళు కదా. మొత్తం 3 టాస్క్స్లో 2 వాళ్ళు, వీళ్ళు 1 గెలిచారు కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే ఒక సూపర్ మార్కెట్ అని ఒకటి జనరల్ స్టోర్ అని పెట్టారు. సూపర్ మార్కెట్ నుంచి తను అంటే ఒకటే సెక్షన్ని డివైడ్ చేసి కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ పెట్టినట్టున్నారు. సో సూపర్ మార్కెట్ నుంచి ఫస్ట్ బజర్కి ఏమో నిఖిల్ వెళ్ళి తెచ్చుకోవాలి, సెకండ్ బజర్కి ఏమో జనరల్ స్టోర్ నుంచి అబ్బాయి తెచ్చుకోవాలి, థర్డ్ బజర్కి ఇద్దరు బయటకు వచ్చేయాలన్నమాట. సో అలాగే చేయడానికి ట్రై చేసి ఇక్కడ అబ్బాయి బాగా అన్ని ఉన్న ఐటమ్స్ అన్ని దాదాపుగా అన్నీ ఖాళీ చేసి తీసుకొచ్చాడు. సో బాగా అనిపించింది అది. ఇంకా దాని తర్వాత వచ్చిన తర్వాత ఏంటంటే చిన్న బ్రేక్ వచ్చింది. సో అదైతే ఏమో నో గ్యాస్ పెట్టారండి. అంటే గ్యాస్ ఏమి ఉండదు, టైమర్ పెట్టి 14 hours వీక్ మొత్తానికి. సో దాంట్లోనే కటింగ్ కుకింగ్ చేసుకోవాలన్నమాట 2 టీమ్స్. ఆ టైమర్లోనే చేశారన్నమాట. సో వాళ్ళకి 1 గంట ఇచ్చారు. అది ఎప్పుడు గంట కొడితే అప్పుడు వాళ్ళు టైమర్ని ఆన్ చేసేస్తారు బిగ్ బాస్ వాళ్ళు. ఎప్పుడు గంట కొట్టిన తర్వాత ఆపేస్తూ ఉంటారు అనమాట. సో ఇదైతే చూడాలి. ఇది ఇంట్రెస్టింగ్ అనేది కొత్తగా అనిపించింది బాగా. అంటే ఆబ్వియస్గా ఇద్దరు కూడా కరెక్ట్గా చూసుకుంటూ ఉండాలి, లేదంటే వితిన్ 14 hours ఎవరికి దక్కుతుందా ఛాన్స్ తెలియదు అనమాట. ఈవెన్ దో వాళ్ళకి ఎక్కువ రేషన్ ఉన్నా కూడా ఇప్పుడు ముందర ఎవరు వండుకోవాలి తక్కువ అని చెప్పి ట్రై చేయాలన్నమాట. ఇది బాగా కొత్తగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఏమో సోనియాను ప్రేరణ ఏమో కాన్వర్జేషన్ మార్నింగ్ అనుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు హస్బెండ్ కాదు, సోనియా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి ఎవరి గురించో చెప్తూ ఉంటుందన్నమాట. అది చిన్నగా జరిగింది. మనకు అంతా తన చెవిలో చెప్పడం అంతా జరిగింది. మేబీ బయట రివీల్ చేయకూడదని అక్కడ చెప్పడం, ఎందుకంటే ఇక్కడ వీళ్ళతోటి పాన్ కార్డు నడుస్తున్న సినారియోస్ హైడ్ చేయడం గురించి ఇది ఉందిలే అని చెప్పడానికి అనమాట. బట్ అది ఉంటే ఇది ఇలా బిహేవ్ చేయడానికి ఏం బాగుంటుందో అర్థం కాలేదు. సో అదైతే కాన్వర్జేషన్స్ అవన్నీ జరిగాయి అనమాట. నెక్స్ట్ ఇంకా టాస్క్ మొదలైంది, ప్రభావతి టాస్క్. ఎవరైతే ఎగ్స్ అయితే పట్టుకుని వాళ్ళ బాస్కెట్స్లో పెట్టుకుని కాపాడుకుంటూ ఉండాలని చెప్పారు. ఇక్కడైతే నాకైతే సూపర్గా అనిపించింది. లాస్ట్ టైం నాకు తెలిసి సన్నీ సీజన్ 5 అనుకుంటా అందులో ఆడారు. దాని తర్వాత ఇదే ఈ టాస్క్ అయితే సూపర్గా ఆడారు అనిపించింది. బాగా ఎఫర్ట్స్ పెట్టారు, అందరూ పెట్టారండి, ఎవరిది కూడా తక్కువేం లేదు. అమ్మాయిలని లేదు అబ్బాయిలని లేదు, అందరూ చేశారు. ఇక్కడేమో కొన్ని సినారియోస్ ఏం జరిగాయంటే, ఒకటేమో అబ్బాయి వాళ్ళేమో బాగా అంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ ఆడుతున్నట్టుంది, నిఖిల్ వాళ్ళైతే ప్లానింగ్గా ఉన్నట్టు అనిపించింది. అలాగే ఇక్కడ మన ఆదిత్య ఓం గారు ఏం చేస్తారంటే వాళ్ళ బాస్కెట్స్ దగ్గరికి వెళ్ళి ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. దీనికేమో పృథ్వీ కూడా వెళ్ళి చేయకుండా తను డైరెక్ట్గా వెళ్ళి గుడ్లు దొంగతనం చేయడం, వాళ్ళ బాస్కెట్స్లోంచి లాక్కోవడం జరుగుతుంది అనమాట. ఇదైతే నాకు కొద్దిగా ఇది అనిపించింది. అంటే ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్స్లో తను చాలా మాటలు వదిలేయడం జరిగింది. మళ్ళీ ఎఫ్ వర్డ్ యూస్ చేశాడు మన పృథ్వీ. నిఖిల్ వచ్చి ఆపినా కూడా ఆపలేదు తను, అది ఇంకా కంట్రోల్ చేసుకోవాల్సింది. అది చేసుకోకపోవడం వల్ల నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కొద్దిగా. ఎందుకంటే బిగ్ బాస్ కాదు, నాగార్జున గారు చెప్పినా కూడా వదలడం జరిగింది, మాట్లాడడం. సో అదొకటే నెగిటివ్లా అనిపించింది. ఇంకా దాని తర్వాత అంతా కూడా తను ఆడిన విధానం అయితే సూపర్గా అనిపించింది. నాకేమీ అందులో ఏమీ ఫాల్ట్ ఏం అనిపించలేదు. వెళ్ళి పీక్కోవాలి, లాగి దాచుకోవాలి అన్నదే ఉన్నది. వాళ్ళు అలాగే చేశారు. ఈవెన్ ఇక్కడేమో ఒకటి నబీల్ దగ్గరికి వచ్చేసరికి నబీల్నేమో విష్ణు అంటుందన్నమాట, ఏంటి చేతులు పెట్టద్దు అంటోంది అని చెప్పంటే, అవును అక్కడ చేతులు పెట్టద్దా అని చెప్తాను, అది అక్కడ గేమ్ కదా, పెట్టద్దనే చెప్తాను కదా నేను ఇలా చేతులు ఉన్నప్పుడు అని అనడం. నాకు ఇక్కడ ఏం విష్ణు తప్పేం అనిపించలేదు. తనేమి తను చెప్తుంది అనమాట, నేను బయటకు వచ్చిన తర్వాత విక్టిమ్ కార్డ్ లాగా ప్లే చేస్తే కనుక నువ్వు ఫీల్ అవ్వచ్చు, బట్ నేను అక్కడే చెప్పాను పెట్టద్దు అని చెప్పి. తనేమో తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడంట. నుంచి నబీల్ అంటాడు, లేదు ఇలా పెట్టుకుని తీసుకోవాలి, నువ్వు ఎందుకు ఇదని పెడతావు అంటే, అవును అది గేమ్లో పాట కాబట్టి తను చెప్పడం జరుగుతుంది, నేను అదే తీసుకుని వచ్చి నేను నిన్ను బ్లేమ్ చేస్తే నువ్వు నన్ను తిట్టాలి కానీ ఇప్పుడు అందరి ముందర ఇలా మాట్లాడకూడదు అనడం జరిగింది. సో కొద్దిగా చిన్న క్లాష్ జరిగింది. అట్ ద సేమ్ టైమ్ మణికంఠ కూడా బాగా ఆడి అవన్నీ క్యాచ్ చేసుకుని ఉంటాడనమాట. అదేమో దాచుకుని పెట్టుకోగానే ఇక్కడ నిఖిల్ వచ్చి లాగేసరికి తనకి ఇక్కడ తగిలిందో లేదో అంటే అందరూ కూడా పాస్ చేశారు గేమ్. దాని తర్వాత దీని దగ్గరికి వెళ్ళారు, మన
మెడికల్ రూమ్‌కి తీసుకెళ్లారు తనని. వచ్చాడు బానే వచ్చాడు గానీ, అక్కడే దెబ్బ తగిలిందా? లేకపోతే ఏమైనా ప్లాస్టర్‌లేసారా? ఇవేమీ చూపించలేదు. మేబీ అది అగెయిన్స్ట్ ద రూల్స్ అని చెప్పి టెలికాస్ట్ చేయకుండా ఉన్నాడేమో బిగ్ బాస్. సో, అది జరిగిన తర్వాత తనొచ్చి నేను ఆడతానంటే, ఆ అబ్బాయేమో క్లియర్‌గా చెప్పాడు. "నువ్వు ఆడితే ఏంటి అక్కడ పడిపోయావు. పడిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు. నీకేమైందా?" అన్నది ఓ 5 నిమిషాల తర్వాత అలా వచ్చి చూసాడనమాట. అలా జరిగింది కాబట్టి, ఇప్పుడు నీకేమవుతుందో తెలీదు. నువ్వు ఒక నిమిషం కూర్చొని రిలాక్స్ అవ్వు. మేము చెప్తాం అప్పుడొస్తాం అంటే, ఇంకా మరి లైవ్‌లో ఎంతసేపు జరిగిందో ఈ కన్వర్జేషన్స్ ఇవన్నీ తెలీదు గానీ, తిను వెంటనే లోపలికెళ్ళిపోయి ఏడవడం, "నువ్వు ఆడడానికి నేను కెమెరాలకి చూపించను, నేను ఏడవడం" అని చెప్పి అంటున్నాడు. అదేదో మంచం మీద పడుకొని దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటే ఓకేనండి. అలా కాకుండా ఇలా గోడకి ఒక చోట మూలకెళ్ళిపోయి నించొని చేయడం జరిగింది. ఇది కొద్దిగా సింపతి యాంగిల్‌కి ట్రై చేసినట్టు అనిపించింది. అది అనవసరం అనిపించింది. ఇప్పుడు రిలాక్స్ అవ్వడం తన మంచి గురించి. అప్పటికి అబ్బాయి లోపలికొచ్చి క్లియర్‌గా చెప్తాడనమాట. "నువ్వు లైఫ్‌తో పోల్చుకుంటే ఇది కాదు కదా! ఎందుకు ఏదో పెద్ద" అంటే, "ఇదే నా లైఫ్. నా పెళ్ళాం, పిల్లలు నాకు కావాలి. నన్ను యాక్సెప్ట్ చేయాలి. ఇది నేను విన్ అవ్వాలి" అన్నట్టుగా చెప్తున్నాడు గానీ, ఆ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోవట్లేదు. ఏదో దేంట్లోకి ఎళ్ళిపోయాడు అప్పుడే ట్రాన్స్‌లోకి అన్నట్టుగా అనిపించింది. బట్ ఇదంతా గూడా బయట వాళ్ళకి నచ్చదనమాట. ఆ గేమ్ ఆ ఒక్క పాయింట్ నెగెటివ్ లాగా అయిపోయింది. కొద్దిగా కంట్రోల్ చేసుకొనుంటే గనక మణికంఠ సూపర్‌గా ఉండేదనమాట. అలాగే సేమ్ టైమ్ దాని తర్వాత ఇంకా దాని కన్వర్జేషన్స్ అవన్నీ మరి ఏమయ్యాయో తెలీదు. కొంతసేపు పోయాక తనొచ్చాడు. ఆడడానికి వచ్చి కూర్చొని ఆడుతూ ఉంటే గనక ఇంతలోకేమో బిగ్ బాస్ ఏమో బెల్ రింగ్ చేసి వీళ్ళకి ఓ 2 బాస్కెట్లు ఇచ్చి కౌంట్ చెప్పమన్నారు. దాంట్లో ఏమో నిఖిల్ వాళ్ళది 65 ఎంతో వచ్చాయి. అబ్బాయి వాళ్ళది 34 వచ్చాయనమాట. దీన్ని బట్టి ఇందులో మీకు తక్కువ ఉంది కాబట్టి మీ గేమ్ నుంచి ఎవరినో ఒకళ్ళని తొలగించాలంటే వాళ్ళేమో నబీల్‌ని తీసేస్తారనమాట. నబీల్‌ని ఇప్పుడేమో సంచాలకుగా పెట్టారు. ఇక్కడ మధ్యలో ఏమవుతుందంటే నబీల్ ఏమో మణికంఠతో అంటాడు, "నువ్వు 5, 6 పెట్టుకుని నువ్వు 10, 15 పెట్టుకునే బదులు నిఖిల్ వచ్చి నిన్ను లాక్కుంటాడు అంటున్నాడు కదా! రెండో, మూడో వచ్చిన వెంటనే వచ్చి అట్లీస్ట్ సేవ్ చేయొచ్చు కదా! అక్కడే ఎందుకు అన్నీ పట్టుకొని ఉన్నావని." ఇదంతా ఎందుకంటే యష్మి వాళ్ళతో అంటుందనమాట. మణికంఠనే కావాలని చేశాడు. మణికంఠ వల్లే ఓడిపోయామని చెప్పి. తనకి మణికంఠ అంటే కొద్దిగా ఇది ఉంది కాబట్టి అది బ్లేమ్ చేయడానికి ట్రై చేసింది తను. బట్ గేమ్ చూస్తే గనక మనకు చూపించినంత సేపు ఎపిసోడ్‌లో అందరూ బా ఆడారు. మణికంఠది కూడా ఏం తప్పులు లేవు. ఎక్సెప్ట్ ఇది ఒక చిన్న సింపతి గేమ్ యాంగిల్ చూపించకుండా ఉంటే బాగుండేదనిపించిందనమాట. అప్పుడు నబీల్‌ని వాళ్ళు లాస్ట్‌కి తొలగిస్తారు వాళ్ళ టీం నుంచి. సో, సంచాలక్‌గా రేపు గేమ్ కంటిన్యూ చేయొచ్చు అని చెప్పారు. సో, ఇంక రేపటికి ఎపిసోడ్‌కి అది ఉందనమాట. రేపు ఎలాగ వీళ్ళు ఇంక మిగిలిన వాళ్ళు ఎలాగా గుడ్లు సేకరిస్తారా అన్నది చూడాలనమాట. సో, ఈరోజు రివ్యూ ఆర్ వాటెవర్ ఎపిసోడ్ పైన నా ఒపీనియన్ అండి ఇది. మీకు నా ఒపీనియన్ నచ్చి ఉంటే గనక దయచేసి థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. ఎలాగోలాగో కాస్త సపోర్ట్ చేయండి. రీచ్ అయితే ఇంకా రావట్లేదు. బాగా కష్టపడి చేస్తున్నాము ఎంతో టైం తీసుకొని. సో, మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో వస్తాం. బాయ్.